ఈ అర్జున్ గారి ఇల్లు ఎక్కడో ఏంటో. ఏమండి మాస్టర్, చూడు బాబు. బాబా విజిలేసి కొట్టి డిస్టర్బ్ చేసింది కాకుండా నన్ను బాబు అంటావా? అది కాదు మాస్టారు. మాస్టరు మాస్టర్ అంటే మాస్టరు, నేనేం బడి బంధువులు కాదు. ఏమండి ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందండి? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్కడికి వెళ్దాం? ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఈ రోడ్డు అంటే వెళ్ళామనుకోండి మనం ఎక్కడికి వెళ్తామండి? రోడ్డు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. ఇదో పెద్ద ప్రశ్న. ఏమండి ఆ, ఈ ఊళ్ళో అంతా మీ బాబుతేనా? ఏమైనా వెరైటీ ఉందా? లేదు, ఈ ఊళ్ళో నేను ఒక్కడే మేధావిని. అమ్మయ్యా, చూడు మేధావి. చూస్తూనే ఉన్నా. అది కాదయ్యా, ఇన్స్పెక్టర్ అర్జున్ ఇల్లు ఎక్కడా? ఎక్కడ బాబు? ఓహో అలా వచ్చావా? మ్. ఇన్స్పెక్టర్ అర్జున్ ఉన్నాడా? ఉన్నాడు. ఇల్లు ఎక్కడా? ఏంటి మాట్లాడేది? ఏం నువ్వు మాట్లాడేది? ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడ ఏంటి? ఆయనకి ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడంటే ఎక్కడు, అంతే. అబ్బా! ఆ? రేయ్, ఆ? నేను అడిగింది ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కుతాడా ఎక్కడానికి కాదురా, ఆ. ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడుందని. ఓహో అదే. ఆ. మరి అది మర్రి చెట్టు పక్కన ఆ. ఉంది. మర్రి చెట్టు? ఆ. ఈ ఊళ్ళో ఎన్ని మర్రి చెట్లు ఉన్నాయి, ఎన్ని పిచ్చి కుక్కలు ఉన్నాయి, వీళ్ళ ఎంతమంది కరుస్తారు? చెయ్యి. చూడు బాబు, నీ పేరేంటి? గుండు. ఏంటి గుండు. ఏంటి గుండు. ఏంటి? ఏంట్రా నెత్తి మీద జుట్టు పెట్టుకొని గుండెలు సమాధానం చెప్తావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇందాక నుంచి చూస్తున్నాను వరుస. ఈ రోడ్డు ఎక్కడ పోతుందంటే అక్కడికే పోతుంది. ఇన్స్పెక్టర్ గారు ఇల్లు ఎక్కడు? పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావంటే తాట వలిచేస్తా. వేధవా, నేను వెనకాల లారీలో వస్తుంటాను, నువ్వు ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇన్స్పెక్టర్ అర్జున్ గారి ఇల్లు ఎక్కడ చూపించు. పదా. ఏంట్రా? పదా. పదా. మందులు చూసుకో. మందులు మందులు. ఆ. పరిగెట్టు. పరిగెట్టు. అరే, అరే. వెనక్కి తిరిగి చూస్తే చంపుతా. పరిగెత్తు. Total ladies, different colors, all beauties, no touching life waste. How? Yalla. Yeah. Nagaraja, 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 Nagaraja. ఎవరైతను పుట్టు దగ్గరికి ఎవరు వస్తారు? మనలాగే నాగరాజ్ భక్తుడే ఉంటాడు. అవును, నిజంగా నాగభక్తుడే. ఉండు, నీ పని చెప్తా. అతను అచ్చు నాగదేవతలాగే చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇతను మామూలు మనిషి కాదు. పుట్టలో నాగదేవత పూనింది. ఇతనికి పాలు పోసి పూజ చేసుకోండి. నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి. చూస్తారే అమ్మా, కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి. హారతి కింద పడితే అరిష్టం. అతని చేతిని కదలకుండా పట్టుకోండి. మరణాలు ఎక్కడుందో. అబ్బా, నీ తిండి తగలయా నీ అమ్మ కడుపు కాలా. దెయ్యాలు భూతాలు కూడా ఇలా 24 గంటలు తింటా కూర్చోవే. నీది కడుపా చెరువా? ఏమైందండి? చెయ్యి కాలింది. ఎలాగా? టచింగ్ ఎఫెక్ట్. టచింగ్ అంటే? అదే, నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడ చీరంటుకుని హెల్ప్ హెల్ప్ అని అరిచింది. ఆవిడ కాపాడడానికి చీరట్టుకు లాగాను, నా చెయ్యి కాలింది. ఏమండి, పండు మిరపకాయలు పచ్చడండి ఎంత రుచిగా ఉందో, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నువ్వు చచ్చాక నీ పిండాకుళ్ళు మళ్ళీ కలుపు తిందు గానీ ఇప్పుడు ఆ బర్ణాలు ఎక్కడుందో వెతికి తగలడు. నా పిండాకుడు నేను ఎలా తింటానండి? ఎలా తినాలో నువ్వు చచ్చాక నేను నేర్పుతాను కానీ వెతికి తగలడు. వెళ్ళు. దొరికిందో? ఆ, దొరికిందిలేండి. రాయ్. అదేంటి కాలింది అరిచేతులు అయితే మో చేతికి రాస్తున్నావా? చాలెదురు. ఇదేంటి పచ్చడి రాసావు? మండిపోతుంది చెయ్యి. పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగు వండట్లేదు, మీ చెయ్యి వండుతుందా? హలో సార్, ఏం కావాలి? ఏంటో ఏం చేస్తున్నారు? ఇది ఫ్యాక్టరీ అయినా? నాన్న మీద ఒట్టేసావని ఎందుకు తెలుగు మీ కోసం వెతుకుతున్నా? ఒక ఫారిన్ గర్ల్ చూసి పెళ్లి చేసుకోవచ్చుగా? అది జన్మకు జరగదు. ఎందుకంటే దొరకదు. ఇక్కడ 10 ఏళ్లకే బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు. నేను ఆ రేంజ్కి దిగజారి. మరైతే ఫారినే వేస్ట్ అంటావా? తప్పుగా అనుకుంటున్నావు జపాను. సరుకు సెంటు అయితే ఫారెన్ ప్రోడక్ట్ ఓకే. పెళ్లి విషయానికి వస్తే
అది మేడ్ ఇన్ ఏపీ అయి ఉండాలి. ఏంట్రా నువ్వనేది? మొగుడు తాగొచ్చి తలుపు తట్టి పెళ్ళాం తెరిచిందంటే అది మనూరమ్మాయి. పెళ్ళాం తాగొచ్చి తలుపు తట్టి మొగుడు తెరిచాడంటే అది ఫారెన్ అమ్మాయి. అందుకే నేను మనూరమ్మాయిని వెతుకుతున్నా. రే అక్కడ ఎవడరా గొడవ చేసేది? కస్టమర్ రా, మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు. కస్టమర్. నేను మీతో మాట్లాడడానికి రాలేదు. మీ ఓనర్ ఎక్కడ? ఉన్నారు సార్. కాల్ విశ్వ. సార్ ప్లీజ్ సార్, విశ్వ నా ఎక్కడ? మాట వినండి సార్. Where తప్పకుండా is విశ్వ? పంపిస్తాం. అడ్జస్ట్ విశ్వ ఎక్కడ? చేసుకోండి సార్. విశ్వ? ఏయ్, కిషోర్ ఎక్కడ? Where is కిషోర్? ఏయ్, ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు ఇక్కడ? నిన్న అన్ని ఫోన్ వచ్చినా డెలివరీ చేయలేదా? ఇదేమైనా కంపెనీ లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటే అందరినీ బయటికి పంపించేసి కంపెనీ టోటల్ గా క్లోజ్ చేయాల్సిందే. నీకు తెలుసుగా, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఏంటి చూస్తున్నావు? నిన్నేరా చూస్తున్నాను. పో పో, చూసించాలు. టైంకి ఇవ్వాలైనా సరిగ్గా డెలివరీ చేయి. పో పో. నమ్మలేకపోతున్నారా? నేనే వెళ్ళి చెక్ చేస్తాను. మన ఊరి రాజకీయాలకు కావాల్సిన అన్ని లక్షణాలు నీకు వచ్చేసాయి బ్రో. సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్ళి చవకగా అమ్ముకునే చీప్ నాయాల, టోటల్ గా నికృష్టపు నాయాల, పెళ్ళాం గదిలోకి వస్తే జంప్ నాయాల. అనుకున్నావే షేడప్ బిల్ ఆర్డర్కి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ ఒక్కసారి నెవర్. ఒకసారి తిట్టిన తిట్టి నేను మళ్ళీ తిట్టను. పెట్టే పోను.